పంచుకోవడానికి నాకు సమయం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు మనలందరినీ కూడా రక్షించిన తర్వాత, ఆయన నమ్మిన తర్వాత మనందరికీ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఒక కుటుంబానికి తండ్రి ఉండినప్పుడు తండ్రి మీద ఎలాగైతే బాధ్యతలు ఉంటాయో, ప్రభువు నమ్మిన ప్రతి ఒక్కరికి, పురుషులు, స్త్రీలు, యవనస్తులు, ఈవెన్ పిల్లలైనా సరే, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి వారు సిద్ధపడి ఉండాలి. దేవుని చిత్తమును నెరవేర్చడానికి, దేవుని మార్గమును ప్రకటించడానికి, ఆయన సాక్షులుగా జీవించడానికి మనము సిద్ధముగా ఉండాలి. చాలాసార్లు ప్రభువుని నమ్మి నేను 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 నా ఆశీర్వాదము, నా కుటుంబము, నా పిల్లలు, ఇవి మనం ఎక్కువగా ఆలోచన చేస్తుంటాం. కానీ దేవుడు మనతో తెలియపరిచే విషయాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి మనం ఈ దినం ధ్యానించుకున్న కీర్తనల గ్రంథములో నుండి 24వ అధ్యాయము 7వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనము. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. ఇక్కడ గుమ్మములు అనగా నేను ఒక మాట చెప్తాను. మనమందరము కూడా యేసుక్రీస్తు యొక్క గుమ్మములు. అంటే గుమ్మం అంటే మన అందరికీ తెలుసు, ఒక డోర్, అంటే ఆ దర్వాజా అన్నమాట. మనం ఇంటిలోనికి ప్రవేశించడానికి, ఇంట్లోకి రావడానికి మొట్టమొదటిగా మనకు కనబడేది ఆ డోర్ అన్నమాట. అందులో నుంచి మనం ఇంట్లోనికి ప్రవేశించాలి. అయితే ప్రభు ఏమని చెప్తున్నాడంటే ఈ గుమ్మముల గురించి చెప్తున్నాడు. ఎందుకు మరి ఈ గుమ్మములు తలలు దించుకొని ఉన్నాయంట. వాటితో చెప్తున్నాడు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునండి. దాని అర్థం ఏంటి? తలలు దించుకొని ఉన్నాయి. గుమ్మం అంటే నీవే, గుమ్మం అంటే నేనే. ఆ గుమ్మములు ప్రభువు నామములో ఉన్నటువంటి ఆ గుమ్మములు, ప్రభువు నమ్మి విశ్వసించినటువంటి గుమ్మములు తల ఎత్తుకునేవలసి ఉన్నది. దానిలోనికి మనుషులను చాలా శక్తివంతంగా, బలంగా, ఆకర్షణీయంగా, పరిశుద్ధంగా తనలోనికి రమ్మని జనులను ఆకర్షించారు. కానీ ఈ దినంలో మనం చూసినట్లయితే ప్రభువుని నమ్మిన మనము కొన్ని విషయాల్లో తలలు దించుకున్న వారిగా మనం ఉంటున్నాం. ప్రభువు నమ్మినవే, ప్రభువునందు విశ్వాసం ఉంది. కానీ లోకంలో ఉన్న ప్రజలు, అన్ని జనాంగంలో అయినటువంటి వారు మనల్ని చూసినప్పుడు నిజమైన భక్తి కలిగిన వారు వీళ్ళు, నిజమైన యేసుక్రీస్తు వీరిలో ఉన్నాడు, వీరి ద్వారా నేను ఆ యేసయ్యను నమ్మాలి. స్తోత్రం, హల్లెలూయా. వీరి ద్వారా ఆ పరలోక మార్గానికి నాకు వెళ్ళే మార్గం కనబడుతుంది. వీరి ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళే ఒక మార్గం ఉన్నది. వీరిలో సత్యం ఉన్నది, వీరిలో పరిశుద్ధత ఉన్నది, దేవుని మహిమ ఉన్నది. నేను చూస్తున్నాను. నేను ఈ మార్గం గుండా నేను ప్రభువును నమ్మాలి, విశ్వసించాలి అనేటువంటి ఒక జీవితము మన జీవితాల్లో కనబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎక్కడో తలలు దించుకునేటువంటి ఒక పనులు, క్రియలు మన జీవితంలో జరిగినాయి. అయితే ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ఓ నా ప్రియ గుమ్మములారా, బలమైన గుమ్మములారా, శక్తి కలిగిన గుమ్మములారా, నా పరలోక రాజ్యంలోనికి ఈ లోక జనులను తీసుకొచ్చే గుమ్మములారా, ధైర్యం తెచ్చుకొనుడి, మీ తలలు పైకెత్తుడి అని ప్రభువు చెబుతున్నాడు. ప్రజలు రావాలి. అలాగే మహిమ కలిగిన ఆ యేసయ్య, పునరుద్ధానుడైన యేసయ్య, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు నీలో ప్రవేశించాలి. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ప్రతి క్షణము నీలో ప్రవేశించడానికి, ఆ మహిమ కలిగిన రాజు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీలో ప్రవేశించినట్లుగా, నీలో నివాసము చేయనట్లుగా, నీతో నివాసము చేసినట్లుగా నీవు ఆయనకు అవకాశం ఇచ్చేటువంటి ఒక గుమ్మముగా నువ్వు ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కొన్ని పెద్ద ఇళ్లలో ముందు చూసినట్లయితే ఆ గుమ్మములు అవి ఎలా ఉంటాయి, చాలా చక్కగా అలంకరించి చాలా బాగుంటాయి. చూస్తే దానిలోంచి
వెళ్ళాలనిపిస్తుంది అన్నమాట. దాన్ని ముట్టుకోవాలనిపిస్తుంది. అది చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుంది. అలాగే ప్రభువు నీలోనికి రావడానికి, యేసయ్య నీలోనికి రావడానికి, నీ కుటుంబంలోనికి రావడానికి, నీ జీవితంలోనికి రావడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఒక రాజుగా ఆయన వచ్చేవాడు. రాజుగా వచ్చే వ్యక్తి ఊరికే రాడండి. పాడైపోయినటువంటిది, పనికిరాని గుమ్మము, పనికిరాని మురికిగా ఉన్న స్థలంలోనికి రాజు రాడు. రాజు వస్తున్నట్లయితే ఆ మార్గం అంతా కూడా రాజ్య మార్గంగా సిద్ధపరచబడుతుంది. రాజ్య మార్గంగా సిద్ధం చేస్తారు. అక్కడ సైన్యం ఉంటుంది, అక్కడ శుభ్రంగా ఉంటుంది, చాలా నీటిగా ఉంటుంది, అది పరిశుద్ధంగా దాన్ని ఆ మార్గం ఆ స్థలాన్ని అంతటిని వాళ్ళు మారుస్తారు రాజు వచ్చే సమయంలో. మనం చూడండి, ప్రైమ్ మినిస్టర్ వచ్చినట్లయితే ఒకసారి మన హైదరాబాద్కి బిల్ క్లింటన్ గారు వచ్చారు. క్లింటన్ గారు వచ్చినప్పుడు రోడ్లు అన్నిటినీ చాలా అందంగా మార్చేస్తారు. నేను అప్పుడు అక్కడే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. చాలా అందంగా మార్చేసినారు, కొత్త రోడ్లు వేసేసినారు అనమాట. అప్పుడు ఫ్లైఓవర్స్ ఉంటే వాటికి అంతా ఇట్లా పెయింట్ లాగా వేసేసినారు అనమాట. ఈవెన్ భిక్షగాళ్ళను కూడా రోడ్ల మీద కనబడకుండా తీసేసినారు ఆయన వచ్చినప్పుడు. భిక్షగాళ్ళను కూడా కనబడకుండా, అంటే అంత నీట్గా ఉన్నారు. ఒక ప్రపంచంలో ఒక గొప్ప దేశం యొక్క ప్రధానమంత్రి కాబట్టి ఆయన వచ్చినప్పుడు చాలా పరిశుద్ధంగా, పవిత్రంగా పరిస్థితులన్నీ కనిపించాలని చాలా నీట్గా మార్చారు. అలాంటి, అంటే ఒక దేశ ప్రధానమంత్రి కన్నా గొప్పగా అయినటువంటి వాడు నిన్ను నన్ను సృష్టించి పరలోక రాజ్యంలోనికి తీసుకెళ్లేటువంటి ప్రభువు నీలోనికి ప్రవేశించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ జీవితము ప్రభువు కొరకై ఎంత చక్కగా ఉన్నది, నా జీవితము ప్రభువు ప్రవేశించడానికి ఎంత చక్కగా ఉన్నది, దాన్ని మనం చూసుకోవాలి. ఆయన ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మీ తలలు ఎత్తుకోండి, ఎందుకు మీరు వంచుకొని ఉన్నారు? ఎందుకు మీలో ప్రభువు రావడానికి అవమానకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఎందుకు సరి చేసుకోవట్లేదు? మహిమగల రాజు ప్రవేశించినట్లయితే మన జీవితం, మన పరిచర్య ఎంతో గొప్పగా ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువుని గురించి ఆలోచన చేద్దాం. నా గుమ్మం పాడిపోయిందా? నా గుమ్మము చెడిపోయినదా? దాన్ని సరి చేసుకుందాం, దాన్ని పరిశుద్ధపరుచుకుందాం, దాన్ని దిట్టపరుచుకుందాం, దాన్ని స్ట్రాంగ్ గా చేసుకుందాం. మహిమ కలిగిన రాజు ప్రతిరోజు అందులో ప్రవేశించాలని, నీలో ప్రవేశించాలని ఆయన చూస్తున్నాడు. అయితే ఆ గుమ్మము గుండా ప్రవేశించేటువంటి ఆ రాజు గురించి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఆయన ఏం చెప్తారు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యేసుక్రీస్తు సత్యము, మార్గము, జీవము. యేసుక్రీస్తు సత్యము, మార్గము, జీవం అయినటువంటి దేవుడు నీలో ఉన్నాడు. అయితే నీలో, నాలో, మనందరిలో సత్యమైనటువంటిది విషయాలు చాలా ప్రజలు కనిపించాలి. సత్యమైన దేవుడు నీలో కనిపించినప్పుడు ఆ గుమ్మం అనే మార్గం గుండా ప్రజలు నీలో ప్రవేశిస్తారు. ప్రభువు నమ్మినం, కానీ చాలా మంది జీవితాల్లో, మనందరి జీవితాల్లో కొన్ని సమయాల్లో ప్రభువు ప్రవేశించినట్లుగా మన జీవితాలు ఉండడం లేదు. అలాగే లోకంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ సత్య మార్గము, నేను సత్య మార్గమును చూడడానికి, కనుక్కోవడానికి ఈ వ్యక్తి ఒక గుమ్మముగా ఉన్నాడు, ఈ వ్యక్తి ఒక మార్గంగా ఉన్నాడు. అయితే ఈ గుమ్మం గుండా వెళ్ళినట్లయితే, ఇదిగో ఈ పాస్టర్ గారి గుమ్మం గుండా నేను వెళ్ళినట్లయితే, ఈ యొక్క ప్రభువు నమ్మిన విశ్వాసి గుమ్మం గుండా నేను వెళ్ళినట్లయితే ఆ జీవ మార్గము నాకు దొరుకుతుంది అనేటువంటిది లోక ప్రజలకు మనం చూపించాలి. స్తోత్రం, హల్లెలూయా. లోక ప్రజలకు మనము ఆ సత్య జీవ మార్గాన్ని చూపించే వ్యక్తివి నీవు, నేను, మనము. అయితే లోకం చూస్తున్నది, ప్రజలు చూస్తున్నారు, చాలా సమస్యల్లో ఉన్నారు. లోకం అంతా పాపం చేత నింపబడి ఉన్నది, పరిశుద్ధత లేదు. అయితే పరిశుద్ధత కావాలి, సత్యం కావాలి, నీతి కావాలి. దానికోసము మనం నిలబడాలి. మన తలలెత్తుకొని మనం నిలబడాలి. వీధుల్లో తలనెత్తుకొని మనం నిలబడాలి. రాజ్య మార్గంలో మనం తలనెత్తుకొని నిలబడాలి. బలశౌర్యము కలిగిన, ఆ మహిమ కలిగిన రాజు నీలో పెట్టుకొని ప్రతి స్థలం, మార్కెట్ స్థలంలో, ఆఫీస్ స్థలంలో, పనిచేసే స్థలంలో, కాలేజీలో, స్కూల్లో, ఎక్కడైనా సరే ఒక బలమైన శక్తి కలిగిన తల ఎత్తుకున్నటువంటి గుమ్మంగా నువ్వు నిలబడినట్లయితే నీలోనికి ప్రజలు ప్రవేశిస్తారు. స్తోత్రం. నీ ద్వారా ప్రజలు ప్రవేశించినట్లయితే ఒక సత్య మార్గాన్ని పొందుకుంటారు, యేసయ్యను పొందుకుంటారు, జీవ మార్గంలోనికి వస్తారు. ఇదే యేసయ్య కోరుకుంటున్నాడు, ఇది యేసయ్య కోరుకుంటున్నాడు. ప్రియులారా, మీరు దేవుని గుమ్మములు, ఆయన ఎదురు చూస్తున్నాడు. నా గుమ్మములు తలలు దించుకుంటున్నాయి ఎందుకు? నా గుమ్మములు ఎందుకు బలంగా లేవు? నా గుమ్మములు ఎందుకు శక్తివంతంగా లేవు? నా గుమ్మములు కూడా ప్రవేశించవలసిన జనులు ఎక్కడా అని దేవుడు చూస్తున్నాడు. ప్రియులారా, నీ గుమ్మము, నువ్వు ఒక గుమ్మము.
మహిమ కలిగిన రాజు ప్రవేశిస్తున్నాడు అందులోనికి. మహిమ గల రాజు నీ 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 కుటుంబంలో, మహిమ కలిగిన రాజు నీ కుటుంబంలో ఉండినట్లయితే ఆయన ఎలాంటి వాడంట? బల శౌర్యములు కలిగిన దేవుడు, యుద్ధశీరుడైన దేవుడు ఆయన. నీలో ఉన్న దేవుడు, బలము కలిగిన దేవుడు నీలో ప్రవేశించడానికి ఇష్టపడుచున్నాడు. యుద్ధశీరుడైన దేవుడు నీలో ప్రవేశించడానికి ఇష్టపడుచున్నాడు. ఓ యుద్ధశీరుడైన దేవుడు నీలో ఉండినట్లయితే, నీలో నివాసం చేయుచున్నట్లయితే, ఆయన బలముగా ఉండినట్లయితే, ఇదిగో ఈ లోకమును నువ్వు జయిస్తావు. ఈ లోకమును నేను జయిస్తాను. మనం లోకాన్ని జయిస్తాం. మనలో ఉన్నటువంటి ఇదిగో ఆ బలహీనతలు తొలగినట్లయితే, ఆ తలలు దించుకునేటువంటి బలహీనతలు తొలగిపోయినట్లయితే, యుద్ధశూరుడైన దేవుడు నీలోకి వచ్చినప్పుడు ఒక శక్తి నీలోనికి వస్తుంది, ఒక బలము నీలోనికి వస్తుంది, ఒక విశ్వాసం నీలోకి వస్తుంది. ఆ బలము, ఆ విశ్వాసము నీలోనికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్న పరిస్థితులను జయిస్తావు. నిన్ను ప్రజలు వెంబడిస్తారు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నారు? అంత్య దినాల్లో ఇదిగో మాకు ప్రభువు కావాలి, యెహోవా దేవుడు మాకు కావాలి, యేసుక్రీస్తు మాకు కావాలి అని ప్రజలు వెంబడిస్తారంట. ప్రజలు ప్రవాహం వల్లే మన వైపు తిరుగుతారంట. అయ్యో మీ దేవుని గురించి మాకు చెప్పండి, మీ దేవుడు మాకు కావాలి అని వారు ప్రజలు చూస్తారు. కాబట్టి ప్రియులారా, బల శౌర్యం కలిగిన దేవుడు, యుద్ధశూరుడైనటువంటి దేవుడు ఇదిగో మనలో ప్రవేశించినట్లుగా మన హృదయము, మన మనస్సు, మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం, దాన్ని బాగు చేసుకుందాం. తలలు పైకెత్తుకుందాం. మన తలలు పైకెత్తి ఇదిగో పాడైపోయినటువంటి మన గుమ్మములను మనం సరి చూసుకుందాం. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఒక మహిమ కలిగిన రాజుగా, యుద్ధశూరుడిగా నీలో ప్రవేశిస్తాడు, నీ కుటుంబంలో ప్రవేశిస్తాడు, నీ జీవితంలో ప్రవేశిస్తాడు, నీ పరిచర్యలో ఆయన ప్రవేశిస్తాడు. గొప్ప కార్యములు నీ కొరకై ఆయన చేస్తాడు. అయితే నీవు జీవమునిచ్చే వ్యక్తివి అని మర్చిపోవద్దు. నీవు సత్య మార్గాన్ని లోకానికి చూపించే వ్యక్తివి అని మర్చిపోవద్దు. ఏ దేవుణ్ణి కనుక్కోవడానికి నీవే మార్గము, నేనే మార్గము. దేవుని కనుక్కోవడానికి సత్యం ఎక్కడ ఉంది అని ప్రజలు చూసినప్పుడు వారికి నువ్వే కనబడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో సత్యం ఎక్కడ ఉంది, మా చుట్టూ సత్యం ఎక్కడ ఉంది అన్నప్పుడు నువ్వే వారికి కనబడాలి. ఎదుగో పలానా వ్యక్తిలో సత్యం ఉంటుంది, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే పరిశుద్ధత ఉన్నది, ఇది నిజము, ఇది నీతి ఉన్నది అని నీకు కనబడాలి ప్రజలకి. అది అలా నువ్వు ఉండాలని యేసయ్యని తలలెత్తుకోమని చెప్తున్నాడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇదిగో మనం తలలెత్తుదాం. ధైర్యంగా ఉంటారంట. ఈ లోకంలో నీతిమంతులుగా, సత్యవంతులుగా ధైర్యంగా ఉండినట్లయితే మన డోర్లు తెరవబడినట్లుగా ప్రజలకు కనబడుతుంది. ప్రజలకు కనబడుతుంది. వారికి ఒక మార్గము కనబడుతుంది. సత్య మార్గం వారికి కనబడుతుంది. దేవుని తెలుసుకునే మార్గము కనబడుతుంది. కాబట్టి మనం దైవ సేవకులము, విశ్వాసులమైన అందరము కూడా ఇదిగో మన తలలెత్తుకొని ప్రభువు కోసం మనము ఇదిగో నిలబడాలి. ఆయన మార్గముగా, ఆయన సత్యముగా మనం ఉండినట్లయితే ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ నెమ్మదినిచ్చువాడవు నీవే. ఈ లోకంలో ఉన్న ప్రజలందరి సమస్యలకు పరిష్కారం నీవే. ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ మరణానికి విరుగుడు నీవే. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ మరణానికి విరుగుడు నీవే. ఈ లోకంలో ఉన్న ప్రజలకు శాపానికి విరుగుడు నీవే. మనము విశ్వాసాన్ని బలపరుచుకుందాం, మనల్ని మనం ప్రోత్సహించుకుందాం, మనల్ని మనం బలపరుచుకుందాం, నిలబడదాం. చాలాసార్లు వారు ఎదురు చూస్తుంటారు. కానీ నిన్ను నీవు బలపరుచుకో. నిన్ను బలపరిచేటువంటి యుద్ధశూరుడైన దేవుడు నీ పక్కనే ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎదుగో తలుపు నొద్ద నేను తట్టుచున్నాను, తలుపు నొద్ద నుండి నేను తట్టుచున్నాను, నీ గుమ్మము గుండా ప్రవేశించడానికి ఇష్టపడుచున్నాను. నీవు సిద్ధపరచుకో, బలం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. నీకోసమే తలుపు తట్టుచున్నాడు యేసయ్య. ఇదిగో నీలో ప్రవేశించడానికి ఆయన తట్టుచున్నాడు. నీలో యుద్ధశూరుడిగా రావడానికి ఆయన యేసయ్య ఎదురు చూస్తున్నాడు. కాబట్టి నేను బలము, శక్తి కలిగిన ప్రజలమై ఉన్నాం. ప్రియులారా, ఆయనను లోపలికి రానిద్దాం. మన ప్రభువును లోపలికి రానిద్దాం. తలుపులు వేయవద్దు. మన గుమ్మములను అపవిత్రంగా మనం ఉంచకూడదు. మన గుమ్మములు ఎదుగో నేను సత్యముగా ఉందాం. ఆయన సంతోషముగా. స్తోత్రం, హల్లెలూయా. రాజు ప్రవేశించినట్లుగా ప్రవేశించేటప్పుడు అనేక ధ్వనులు చేస్తూ సంతోష గానములు చేయొచ్చు ఆయన లోపలికి ఆహ్వానిస్తారు. అలాగే నీ గానములు, నీ పరిశుద్ధత, నీ ఆత్మీయ జీవితము యేసయ్య నీలోనికి వచ్చినట్లుగా, నీతో జీవించినట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుందాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకున్నది, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకున్నది. దైవ సేవకులారా, దేవుని జనమా, ఎదుగో పైకెత్తుకున్నాడు మీ తలలు. యుద్ధశూరుడైన దేవుడు మీకున్నారు. ఆయన మీకు విజయమును అనుగ్రహిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. లోకంలో
నిన్ను నిలబెట్టి నన్ను నిలబెట్టి ఆయన కొరకి గొప్ప కార్యం చేయించుకుంటాడు. జీవ మార్గము నీవే, జీవ మార్గము నీవే, ఏసే జీవము, కానీ ఆ జీవానికి నీవే మార్గము చూపించువాడు, నీవే మార్గము చూపించువాడు. మనుషుల జీవానికి నీవే మార్గము. అయితే నీ గుమ్మము నా గుమ్మము రాత్రి సరి చేసుకుందాం, ప్రభువును మనము ఆశ్రయించుదాం. ఆయన మనల్ని ఆశీర్వదించి మన గుమ్మములను దిట్టపరిచి చక్కపరిచి ఆయన కొరకే నిలబెట్టి ఆయన మనల్ని వాడుకొను గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించుగా.